విషయాన్ని వదిలే సమస్యే లేదు. ఆ రాధ మాటిచ్చాడు, మాట నిలబెట్టుకోవాల్సిందే. శ్రీకాంత్ మనసులో శిఖర లేకపోతేనేంటి, శిఖర మనసులో శ్రీకాంత్ ఉన్నాడుగా, అది మాత్రమే నా లెక్క. శిఖర, శ్రీకాంత్ని నువ్వు నీ మనసులో ఫిక్స్ అయిపోతే నా కూతురు ఆ ఇంటి కోడలైపోయిందని నేను నా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. అక్కడ నిశ్చితార్థం ఆగిపోయిందేమో కానీ నేను నిశ్చయించుకున్న ఏ నిర్ణయము మధ్యలో ఆగిపోదు. మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. అంతా అయిపోయింది, లైఫ్లో నాకు ఇంకేం మిగిలింది అనుకున్నాను. కానీ నీ మాటలు నాకు ధైర్యాన్నిచ్చాయి. శ్రీకాంత్తో కలిసి బ్రతుకుతానన్న ఆశలు మళ్ళీ చిగురించాయి మమ్మీ. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం శిఖర. నీ బ్రతుకు బాగుండడం కోసం నేనెంతవరకైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. కానీ మమ్మీ, శ్రీకాంత్కి ఇష్టం లేని పెళ్లి ఆ రాధా గారు నాతో జరిపించడానికి ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? వాడి చెల్లి ఈ ఇంట్లోనే కదా ఉంది. ఆ రాధ చెల్లెలేమైపోతే నాకేంటి అని అనుకునే అన్నైతే మనం ఆలోచించాలి కానీ చెల్లి కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను అనుకునే గొప్ప సోదరుడు కదా. మనకేం కావాలో అది చేస్తూనే ఉంటాడు. థ్యాంక్స్ మమ్మీ. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి. ఆ వరుణ్ గాడితో విష్ణుని శ్రీకాంత్ జీవితంలో నుంచి పూర్తిగా రిమూవ్ చేసే ప్రోగ్రాం ఆల్రెడీ ప్లాన్ చేశాం. రాధాగారు, పాములు పగబడతాయని విన్నాను. దరిద్రంగా పరిస్థితులు పగబట్టడం ఏంటండి? నాకు అర్థం కాదు. టూ మచ్ అండి ఇది. విధి నేను ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా వింత వింత స్క్రీన్ ప్లేలు ప్లాన్ చేసి ఇంత విచిత్రంగా మనుషులతో ఆడుకోవాలా? లైఫ్ అంటేనే విధి ఆడిన వింత స్క్రీన్ ప్లే. అడుగడుగునా సమస్యలుంటాయి, అందులోనే సమాధానాలుంటాయి. ఆ సమాధానాలేంటో మనమే వెతుక్కోవాలి. ఇలాంటి కొటేషన్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి బాగుంటాయి రాధాగారు. బోలెడు లైకులు కూడా వస్తాయి. కానీ లైఫ్లో అనుభవించడానికి నరకంలా ఉంటాయి. ఎలా ఉన్నా ఫైనల్గా మన సమస్యలు మనమే క్లియర్ చేసుకోవాలి. ఇది ఫ్యాక్ట్. ఏం ఫ్యాక్టో ఏంటో, ఆలోచనలు కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న రోడ్డు వాహనంలా అయిపోయింది. అడుగు కూడా కదలడం లేదు. సమస్య ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పక్క ఆ వరుణ్ గారిని పెళ్లి నుంచి తప్పిస్తే గాని ప్రాబ్లం క్లియర్ అయ్యి శ్రీకాంత్ విష్ణు అక్కల పెళ్లి అవ్వదేమోనని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు ఆ వరుణ్ గాడు వచ్చి ఏకంగా పెళ్లి ఏర్పాట్లంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మేమో ఎలాగైనా సరే ఈ పెళ్లి చేయాలని బోలెడు కలలు కంటూ ఉంది. ఆ వరుణ్ గాడు ఎంత ఎదవో అమ్మకి చెప్తే నమ్మదు సరికదా. వాడు స్వామి వివేకానంద అన్నంత గొప్పగా వాడి గురించి చెప్తుంది. ఎలా రాధాగారు, ఏం చేయాలో చెప్పండి. ఏం చేయగలమో అనే క్లారిటీ లేదు కానీ ఏదో ఒకటి చేయగలమనే నమ్మకం అయితే ఉంది. నువ్వేం టెన్షన్ పడకు కృష్ణ. శ్రీకాంత్ విష్ణుల్ని ఒకటి చేయడం పక్కా. ఈ రాధాదేనైనా మనసుకు తీసుకుంటే అది మామూలుగా ఉండదు. సమస్య సాల్వ్ అవ్వాల్సిందే. కానీ కృష్ణ, నేను చెప్పింది గుర్తుందిగా, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను శిఖర విషయంలో మాట తప్పానని తెలిస్తే అది ఆ ఇంట్లో హిమకి ప్రమాదం. ఆ విషయంలో నాకు టెన్షన్గానే ఉంది రాధాగారు. పోనీ హిమన్ అక్కడి నుండి బయటకు తీసుకొస్తే? లేదు, తను అత్తవారింట్లో హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇంతలా ప్రయత్నించింది. తను అక్కడే ఉండాలి, సేఫ్గా ఉండాలి. లేదు రాధాగారు, హిమకేమీ అవ్వకుండా నేను చూసుకుంటాను కూడా.
రాధా గారు, హిమ ఫోన్ చేస్తుంది. హిమ, ఇప్పుడు ఒంట్లో బాగుందా? బానే ఉంది వదినా. అవును, ఏంటి ఫోన్ చేసావు? ఇంట్లో బోర్గా ఉందా? అదేం లేదు, బొజ్జలో బేబీతో ఆడుకుంటున్నాను. వదినా, ఈ రోజుతో 5వ నెల. అవునా, కంగ్రాచులేషన్స్ హిమ. వదినా, అది 5వ నెలలోనే శ్రీమంతం చేస్తారంట కదా. మరి నాకు శ్రీమంతం ఎవరు చేస్తారు? పుట్టిల్లు అందరికీ ఉంటుంది, కానీ పుట్టింటి ప్రేమను పొందే అదృష్టం అందరికీ ఉండదేమో. హిమ, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీకు అందరూ ఉన్నారు, అందరికీ నీ మీద ప్రేమే ఉంది. సరేనా? జాగ్రత్తగా ఉండు. ఉమ్. నా చెల్లికి సీమంతం జరుగుతుంది. తనకి అన్న ఉన్నాడు, అన్నీ ఉంటాయి. నా చెల్లి సంతోషంగా ఉండాలి, ఏ లోటు లేకుండా పిల్లా పాపలతో హాయిగా ఉండాలి. ఉంటుంది కూడా. నన్ను క్షమించు విష్ణు. పరిస్థితి ఇంతవరకు రావడానికి నేనే కారణం. ప్రేమ ప్రేమ అంటూ నేను నీ వెంటపడి నీలో ఆశలు రేపాను. అందమైన జీవితాన్ని నీకు అందిస్తానని నీ కలలకి కారణమయ్యాను. కానీ చివరికి నిన్ను ఒంటరిని చేసి నేను దూరం అవ్వడానికి సిద్ధమయ్యాను. నీకు అన్యాయం చేస్తున్నానని తెలిసినా ఏమీ చేయలేక ఈ గుండెల్లో బాధని అలాగే భరించాను. కానీ అమాయకంగా ఎదురు చూస్తున్న నీ కన్నీటి ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాను. ఆ రోజు రాధతో నేను విష్ణువుని ప్రేమిస్తున్నానని ఒక మాట చెప్పుంటే ఈరోజు ఇన్ని సమస్యలు మనకి ఎదురయ్యేవి కావు. నువ్వెలాంటి పరిస్థితుల్లో మీ అన్నయ్యతో మన ప్రేమ గురించి చెప్పలేదో నేను అర్థం చేసుకున్నాను శ్రీకాంత్. నన్నెప్పటికీ విడిచి ఉండలేవని తెలుసు. అలా అని అన్న మాట దాటి రాలేవని కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎంతటి నరకాన్ని అనుభవించావో అది నా హృదయానికి తెలుస్తూనే ఉంది శ్రీకాంత్. అందుకే నిన్ను ఆ పరిస్థితుల్లో చూడలేకపోయాను. నా గురించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావని తల్లడిల్లిపోయాను. అది నా వల్ల కాలేదు శ్రీకాంత్. అప్పుడు నిర్ణయించుకున్నాను శ్రీకాంత్, ఇక ముందైనా నువ్వు నా జ్ఞాపకాల్లో నుంచి బయటకొచ్చి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని, నన్ను మర్చిపోతావని. అది ప్రాణం పోతే గానీ జరగదని నాకు అనిపించింది. అందుకే చచ్చిపోదామనే విషం తాగాను. నా నిర్ణయం వల్ల నా ప్రాణంతో పాటు నీ ప్రాణం కూడా పోతుందని ఊహించలేకపోయాను శ్రీకాంత్. నేను లేకుండా నువ్వు బ్రతకలేవని నిన్ను ఆ పరిస్థితుల్లో చూస్తే గానీ తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు.
ఓహో, నీ విషప్రయోగం వెనకాల చాలా విషయం దాగుందే విష్ణు. మొత్తానికి సూసైడ్ అనే కాన్సెప్ట్తో సైడ్ ట్రాక్ అవ్వాల్సిన నీ లవ్ ట్రాక్ని ఏకంగా మెయిన్ ట్రాక్లోనే తెచ్చిపెట్టేసుకున్నావు. వా, దేవుడు మనిషికి ఏదైనా లోపం పెడితే దానికి బదులు ఏదో ఒక ఎక్స్ట్రా టాలెంట్ని గిఫ్ట్గా ఇస్తాడంట. సో నీకు ఇలాంటి తెలివితేటలిచ్చాడన్నమాట. చూద్దాం, ఈ తెలివితేటలతో ఎంతకాలం ఈ సంబరాలు జరుపుకుంటావు. అయినా నీ మెళ్ళో ఆ వరుణ్ గాడు 3 ముళ్ళు వేసేవరకే కదా నీ బతుకు నీ చేతుల్లో. ఆ తర్వాత నువ్వు నా చేతుల్లో కోతి పిల్లని ఆడించినట్టు ఆడించేస్తా. నీ కుటుంబం మొత్తాన్ని నా అరికాలి కింద నలిపేస్తా. ఇక ఈ కన్నీళ్ళని ఎప్పటికీ నీ జీవితంలోకి రానివ్వను. రాధ మాటిచ్చాడు కదా విష్ణు, ఇక వీధి కూడా మనల్ని వేరు చేయదు. అన్నయ్య, వదినా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. శ్రీకాంత్ అన్నయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? బాగున్నాడమ్మా. అవును, నువ్వేంటి కాస్త చిక్కిపోయినట్టుగా అనిపిస్తున్నావు? టైంకి భోంచేయట్లేదా? చేస్తోంది బాబు. భోజనం చేయకపోతే మేము ఊరుకుంటామా ఏంటి బాబు? ఒకవేళ మేము ఊరుకుంటే మీరు మమ్మల్ని క్షమించి విడిచిపెడతారా? మా చెల్లికి తిండి పెట్టట్లేదు, కావలసింది వండి పెట్టట్లేదు అని నానా మాటలు అనరు? చచ్చా, అలా ఎందుకంటామండి? అయినా మీరు మా చెల్లెల్ని బాగా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఇంతకీ మీరు బాగున్నారా? ఆ, ఏం బాగుండడంలే బాబు. ఏదో ఉన్నామంటే ఉన్నాం. ఇలా బాగున్నామని అబద్ధం చెప్పలేము, బాలేవని నిజం కూడా చెప్పలేము. ఏంటండి అలా అంటారు? మా తలరాతలు ఇలా తగలబడ్డాక ఇంకా ఏమనాలి బాబు? గంపెడ ఆశలతో కూతురు పెళ్లి చెయ్యాలని బోలెడన్ని కలలు కన్నాం. కానీ ఏమైంది? ఆదిలోనే హంసపాదన్నట్టు నిశ్చితార్థం నాడే మా కలలన్నీ నిండా మునిగిపోయాయి. ఏదో పెద్దింటి సంబంధం, పైగా అన్ని రకాలుగా అయిన వాళ్లే కదా అని తెగ మురిసిపోయాను. కానీ ఆఖరికి అందరిలో తలెత్తుకోలేక నవ్వుల పాలయ్యాము. చిచి, ఏం చేస్తాం? మా కర్మ బాబు, మా కర్మ. మా కూతురు తలరాత అలా ఏడ్చిందని ఇంటెళ్ళిపోదు ఏడుస్తూ కూర్చున్నాం. అమ్మా, ఏంటమ్మా ఇది? బావగారి ముందు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నిశ్చితార్థం ఆగితే ఆగింది, ఆ మాత్రానికే ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? బావగారు, అమ్మ మాటలేం పట్టించుకోకండి. ముందు మీరు కూర్చోండి, కూర్చోండి. ఈమా కూర్చో. అన్నయ్య, హేమా, 5వ నెలంట కదా? అవునన్నయ్య. చాలా సంతోషం అమ్మా.
నీ కలలు ఆశలు అన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను. నీ మనసులో ఏ లోటు పెట్టుకోవద్దు. నీకీ అన్నయ్య ఉన్నాడు. అన్నయ్యే కాదు స్వీటీ, నీకోసం అమ్మ కూడా ఉంది. మమ్మా, స్వీటీ. మమ్మా. అవును స్వీటీ, మీ మమ్మానే. నీకోసమే వచ్చాను తల్లి. రాధా, నువ్వెప్పుడొచ్చావు? ఇందాకే వచ్చాను. చెల్లంటే ఎంత ప్రేమ రాధా నీకు. 5వ నెల పడిందని తెలియగానే ఆగమేఘాల మీద వచ్చేసావా చెల్లిని చూడ్డానికి? నాకు శిఖర ఫోన్ చేసి సర్ప్రైజ్ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. అంతే, ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాను. వెంటనే స్వీటీని చూద్దామని వచ్చేశాను. హిమా, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నీకు 5 నెలలు నిండాయి కదా, మా ఇంట్లోనే సీమంతం చేయాలనుకుంటున్నాము. ఏంటి, నీ ఇంటికి తీసుకెళ్లి నా కూతురికి సీమంతం జరిపిస్తావా? నీ ఇల్లేమైనా నా కూతురు పుట్టిల్లనుకున్నావా? 4 రోజులు ఇంట్లో ఆశ్రయం ఇవ్వగానే నా కూతురు మీ అమ్మ కడుపున పుట్టిందనుకుంటున్నావా? తారాగారు, నోర్మోయ్, ఏమనుకుంటున్నారే? నా కూతురు నన్ను కాదని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కూతురు కాకుండా పోతుందా? నా పేగు తెంచుకుని పుట్టిన దీంతో నాకు బంధం తెగిపోయినట్టవుతుందా? అవకాశం దొరికింది కదా అని నా బిడ్డకి ఇలాంటివన్నీ చేసి దాన్ని నాకు శాశ్వతంగా దూరం చెయ్యాలి అనుకుంటున్నారా? మాకు ఎవరికీ దూరం చేయాల్సిన అవసరం లేదండి. మీ కూతురికి దూరం ఉంది మీరు, దూరం చేసుకుంది మీరు. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయడం మీకంత మంచిది కాదు. చేసిందంతా చేశారుగా, ఇంకా ఎందుకీ కబుర్లు? అయినా నేనిక్కడికొచ్చింది నీతో తగువ పెట్టుకోవడానికి కాదు. నా కూతురికి సీమంతం జరిపించే విషయం మాట్లాడాలని వచ్చాను. నా కూతురి సీమంతం దానికి ఎవరూ లేనట్టు ఎక్కడో కాదు, దాని పుట్టింట్లోనే జరుగుతుంది. ఈ తల్లి చేతుల మీదుగానే జరిగి తీరుతుంది. బావుందమ్మా, చాలా బావుంది. ఇంట్లో ఒకవైపు నా కూతురు నిశ్చితార్థం ఆగిపోయిందన్న మా బాధలో మేముంటే మీరొచ్చి మీ పిల్ల సీమంతం సంబరాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆహా, ఓహో! కనీసం ఇది మీ చెల్లి అత్తవారి కొంప అన్న ఆలోచనైనా మీకుందా? అది కూడా లేదే. తమరే కదా బాబు నట్టింటికొచ్చి మరీ మాట్లాడి మాటిచ్చింది. మరి ఏమైందా మాట? వీడు నా తమ్ముడు, నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంతి పెళ్లి చేసుకుంటున్నాడు. చూడు బాబు, మీ తమ్ముడు శ్రీకాంత్కి నా కూతురు శిఖరనిచ్చి పెళ్లి జరిపిస్తాను, ముందు నిశ్చితార్థం చేస్తాను అని మాటిచ్చాకే నీ చెల్లి ఇంట్లోకి అడుగు పెట్టింది. అది ఒప్పందమని మర్చిపోయి మీరు మీ చెల్లి సీమంతం గురించి మాట్లాడేసుకుంటున్నారు. కానీ నీ చెల్లి ఇంటి కోడలిగా మీ ఇంట్లో సీమంతం జరిపించుకోవాలి అంటే ముందు నా ఇంటి బిడ్డ మీ ఇంటి కోడలు అనిపించుకోవాలి. ఆగిపోయిన నిశ్చితార్థం తిరిగి జరగాలి. అదేంటి పిన్ని అలా మాట్లాడతావు? అసలు ఆ నిశ్చితార్థానికి ఈ సీమంతానికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. ఇప్పుడు సీమంతం జరపాలనుకుంటున్నా ఈ కడుపుని దాచే కదా మా కళ్ళు గప్పి నా కొడుక్కి మీరు పెళ్లి చేసింది. ఆ అవమానం ఎంత పెద్దదో
మీ అందరికీ ఏం తెలుసు? అటువంటి దీన్ని తిరిగి ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంది దేనికోసం? నా కూతురు ఇష్టపడ్డ మీ శ్రీకాంత్ని దీనికిచ్చి పెళ్లి చేస్తామని మాటిచ్చారని. మరి ఆ మాట నెరవేర్చకుండా మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు శ్రీకాంత్ విషం తాగాడు, ఇష్టం లేదు అని కొత్తగా డ్రామాలు మొదలుపెట్టారు. సువర్ణ, మాటలు తిన్నగా రాని. ఏంటండి తిన్నగా మాట్లాడేది? డ్రామాలు కాకపోతే మరేంటి? మాటిచ్చినప్పుడు నిలబడాలి. నిలబడేంత నిలకడ లేనప్పుడు మేమంత గొప్ప ఇంత గొప్ప అని ప్రగల్భాలు పలకూడదు.